అంతర్జాతీయ యుద్ధం అన్నదాతకు శాపం. యుద్ధం ఎక్కడో, దెబ్బ మాత్రం ఇక్కడ. మామిడి రైతును మళ్లీ నట్టేట ముంచుతుందా ఈ కూటమి సర్కార్? ఓవైపు మామిడి గుజ్జు పేరుకుపోతుంది, ఇటు కూటమి సర్కార్ నిద్రపోతుంది. ఇరాన్ పై యుద్ధం జరిగితే రాయలసీమ రైతుకు కన్నీళ్లు వస్తున్నాయి. హుర్ముజ్ జలసంధి మూతపడితే ఆంధ్రప్రదేశ్ మామిడి తోటలు వెలవెలబోతున్నాయి. కానీ ఏసీ గదుల్లో కూర్చున్న పాలకులకు మాత్రం ఈ ఆర్తనాదాలు వినిపించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మామిడి రైతు పరిస్థితి మునుపెన్నడూ లేని విధంగా అగాధంలోకి పడిపోయింది. గత సీజన్ లో ఆశించిన గిట్టుబాటు ధర రాక కుంగిపోయిన రైతుకు ఈ ఏడాది ప్రకృతితో పాటు అంతర్జాతీయ పరిణామాలు కూడా చావు దెబ్బ కొడుతున్నాయి. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం కారణంగా మామిడి గుజ్జు పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతయ్యే మామిడి గుజ్జులో భారత్ది అగ్రస్థానం. కానీ కీలకమైన హుర్ముజ్ జలసంధి రవాణా మార్గం మూతపడడంతో ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. ఫలితంగా ఏపీలోని చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వేల టన్నుల మామిడి గుజ్జు నిల్వలు పేరుకుపోయి కొత్తగా కాయలను కొనే నాథుడే లేక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.